సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ స్టార్ట్. దాని గురించి ఇంకో 1 వీక్ టైంలో సెలెక్టర్స్ 15 మెంబర్స్ స్క్వాడ్ సెలెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ టీంలో ఎవరెవరు ఉండొచ్చు, అసలు క్యాప్టెన్ ఎవరు, సూర్యకుమార్ యాదవేనా లేకపోతే గిల్లా, జైస్వాల్కి ఛాన్స్ ఉందా, మొహమ్మద్ సిరాజ్కి ఛాన్స్ ఉందా, శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉందా, కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఉందా, బూమ్రాకి ఛాన్స్ ఉందా, మరి 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు పిక్ అవ్వబోతున్నారు చాలా డిస్కస్ చేయాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. 15 మెంబర్స్ స్క్వాడ్ ఏషియా కప్కి సెలెక్ట్ చేయాలంటే సెలెక్టర్స్కి అస్సలు ఈజీ ఉండదు. చాలా కాంపిటీషన్ ఉంది. మీకు ముందు తెలుస్తుంది ఎందుకు ఇట్లా అంటున్నాను నేను. సో స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్ మూమెంట్. ఈ వీడియో చూడండి. అయితే బిఫోర్ మనం ఈ 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో డిస్కస్ చేసే ముందు కొంచెం మిమ్మల్ని ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్తా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మనం 3 ఫార్మాట్లని మొత్తం మిక్స్ చేయొద్దు. వన్డే, T20 ఇంకా టెస్ట్లని. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడ తీసుకోవటం, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడ తీసుకోవటం. దిస్ ఫార్మాట్ స్పెషలైజేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకనే కాస్త వెనకాలకి వెళ్దాం. స్టార్టింగ్ ఆఫ్ విత్ ఈ ఫార్మాట్ T20 ఫార్మాట్లో రోహిత్ శర్మ యాజ్ అ క్యాప్టెన్ T20 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఇండియాని, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్ అయిపోయిన తర్వాత యంగ్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది చూద్దాం మనం. అయితే మీరు చూస్తే ఫస్ట్ సిరీస్ ఆడింది జింబాబ్వేతో వరల్డ్ కప్ అవ్వగానే. ఇక్కడ గిల్ క్యాప్టెనా, ఇక్కడ సిరీస్ గెలిచారు కంఫర్టబుల్లీ జింబాబ్వేతో. దాని తర్వాత కొత్త కోచ్ వచ్చాడు గౌతమ్ గంభీర్, కొత్త క్యాప్టెన్ కూడా వచ్చాడు. ఇక్కడ చేంజ్ అయిపోయాడు, సూర్యకుమార్ యాదవ్ వాక్స్ ఇన్. సో ఇమీడియట్గా శ్రీలంకతో సిరీస్, దాని తర్వాత బంగ్లాదేశ్తో సిరీస్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్, అండ్ దాని తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్. అన్ని సిరీస్ కంఫర్టబుల్గా గెలిచారు ఈ T20 ఫార్మాట్లో. అండ్ క్యాప్టెన్సీ హ్యాస్ బీన్ ఎక్సెప్షనల్. సూర్యకుమార్ యాదవ్ కొన్ని మూవ్స్ చేశాడు అండ్ ఫెనామినల్ క్యాప్టెన్సీ. రిజల్ట్స్ కూడా అట్లనే వచ్చినాయి. ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి సౌత్ ఆఫ్రికాని కొట్టాలంటే అది కూడా యంగ్ టీంతో నార్మల్ కాదు. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. నేను ఎందుకు చెప్తున్నా, ఇంత మంచిగా ఆడి వస్తున్న T20 ఫార్మాట్ టీమ్ని దే షుడ్ బి కంటిన్యూషన్. బేస్డ్ ఆన్ దిస్సే మీరు ఏషియా కప్ కూడా సెలెక్ట్ చేయాలి. టెస్ట్ మ్యాచ్లో మంచి చేశారు ప్లేయర్స్ అని తెచ్చి ఇక్కడ పెడతాం కాదు. అవైలబిలిటీ ఉందా, స్లాట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి టీం సెలెక్ట్ చేస్తారు. ఏషియా కప్ ఈజ్ అ వెరీ బిగ్ టోర్నమెంట్, కంపల్సరీ గెలవాలి ఇండియా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సెలెక్షన్. ఇప్పుడు మొత్తం 15 మెంబర్స్ స్క్వాడ్లో ఎవరు ఉండొచ్చు ఎవరు ఉండరో మాట్లాడదాము. కానీ దానికంటే ముందు ఇంతవరకు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఈ 15 మెంబర్ ప్రాబబుల్ స్క్వాడ్ అకార్డింగ్ టు బ్యాటింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఓపెనర్స్. ఓపెనర్స్ ఎవరు ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇంకా రుతురాజ్ గాయక్వాడ్, ఇంకా చెప్తా ఉంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు 5 పీపుల్ ఆర్ ఇన్ కంటెన్షన్ ఈ ఓపెనింగ్ స్లాట్కి. అండ్ స్లాష్ కేఎల్ రాహుల్ కూడా యాజ్ అ వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా నాట్ టు ఫర్గెట్. సో ఇంత కాంపిటీషన్లో ఎవరు ఉండొచ్చు, దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. అయితే అందుకనే ఇందాక నేను కొన్ని సిరీస్ చూపించా కదా T20 ఫార్మాట్లో ఇండియా ఎంత మంచిగా చేస్తుందని. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ ఇండియన్ ఓపెనర్స్. సో మై ఓపెనర్స్ ఫర్ దిస్ ఏషియా కప్ ఆర్ వితౌట్ ఎ డౌట్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. దానికి కారణం ఏంటో కూడా మీకు చెప్తా. అభిషేక్ శర్మ రైట్ నౌ ఐసీసీ ర్యాంకింగ్స్లో T20 ఫార్మాట్లో హీస్ నెంబర్ 1 పొజిషన్. నాట్ ఓన్లీ దిస్ రీజన్, తను ఎట్లయితే ఇంగ్లాండ్తో ఆడాడో సూపర్ స్టార్ట్స్ ఇస్తున్నాడు, సెంచరీ కొట్టాడు, జింబాబ్వేతో సెంచరీ కొట్టాడు. అండ్ దాని తర్వాత ఇండియా ఒక వేరే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుంది, ఏంటంటే ఫియర్లెస్ బ్యాటింగ్. అండ్ అభిషేక్ శర్మ దానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ఏంటంటే ఇట్స్ నాట్ గెటింగ్ 50s, 100s, ఇట్స్ అబౌట్ స్ట్రైక్ రేట్. పవర్ ప్లేలో ఎంత ఫాస్ట్ ఆడతారో, అగ్రెసివ్ ఆడతారో. స్పిన్నర్ వేసినా, ఫాస్ట్ బౌలర్స్ వేసినా ధైర్యంతో 6లో బౌండరీలు కొడతాం. ఆ ఫ్లయింగ్ స్టార్ట్ రావాలి. అండ్ ఇద్దరు ఓపెనర్ అట్లానే ఆడతారు. అండ్ అభిషేక్ శర్మ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇండియా మంచి చేస్తుంది, ఎందుకంటే హీ గివ్స్ దోస్ ఫ్లయింగ్ స్టార్ట్స్. సో అభిషేక్ శర్మ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 సంజు శాంసన్. ఎందుకంటే హీ ఆల్సో తన పర్ఫార్మెన్స్ చూడండి, సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీలు, అది కూడా సౌత్ ఆఫ్రికాలో. దాని తర్వాత దానికంటే ముందు బంగ్లాదేశ్తో సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ సిరీస్లో కన్సిస్టెంట్గా అన్ని కొట్టలేదు రన్స్, తను ఒకటే విధంగా అవుతాడు పుల్ షాట్స్ ఆడి. కానీ అగైన్ తిను వికెట్ కీపర్ కూడా, అది తినకి అడ్వాంటేజ్ అనమాట. బికాస్ హీఈస్ బీయింగ్ అ వికెట్ కీపర్ ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి వేరే వికెట్ కీపర్ని తీసుకుంటే ఒక బ్యాటింగ్ స్లాట్ పోతుంది మళ్ళీ మీకు కింద. సో కానీ తిను ఓపెనర్ ఉండటం వల్ల దట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్. అండ్ హీ ఈజ్ అ సెన్సిబుల్ ప్లేయర్. మంచి ఫామ్ చూపించాడు, మంచి మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్ గెలిపించేశాడు సంజు శాంసన్. ఎక్సెప్ట్ దట్ ఇంగ్లాండ్ సిరీస్ ఐ థింక్ హీ హెస్ డన్ రియలీ వెల్ ఈ T20 ఫార్మాట్లో. హీ ఈస్ ఫౌండ్ దిస్ వే. ఐపీఎల్లో కూడా టు బి ప్రిసైజ్ తన పర్ఫార్మెన్స్ కూడా రాసుకున్నాను సంజు శాంసన్ది. 285 రన్స్ కొట్టాడు, 9 మ్యాచ్లు ఆడాడు. ఇంజురీ వల్ల కొన్ని ఆడలే. సో చాలామంది అనొచ్చు ఐపీఎల్ సరిగ్గా పోలేను, కానీ ఇట్స్ డన్ డీసెంట్లీ. లుకింగ్ అట్ ఆల్ దీస్ నెంబర్స్ ఐ థింక్ ఈ ఫార్మాట్లో చేంజ్ అయితే వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సూపర్ ఉంది. ప్లస్ ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చాలా మంచిగా ఆడతారు కాబట్టి సంజు శాంసన్ యాజ్ మై సెకండ్ ఓపెనర్. సో వీళ్ళిద్దరు. అయితే
బికాస్ సంజు శాంసన్ వికెట్ కీపర్ కదా, తినకు బ్యాకప్ ఉండాలి కదా. సో ఐ విల్ సే బ్యాకప్ వికెట్ కీపర్ కింద చాలామంది ఉన్నారు, జితేష్, జురేల్, వీళ్ళని బ్యాకప్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే సంజు శాంసన్ ఒకవేళ పర్ఫార్మెన్స్ చెప్పిన ఇంజురీ అయినా జురేల్ కానీ జితేష్ కానీ వస్తే వీళ్ళు ఓపెన్ చేయలేరు, వీళ్ళు మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్. అందుకనే ఐ వాంట్ టు కీప్ కేఎల్ రాహుల్ యాజ్ ఎ బ్యాకప్ వికెట్ కీపర్ కింద. ఒకవేళ సంజు ఫామ్ చూపిలేదా, త్వరగా అవుట్ అయిపోతున్నాడు, ఎవరు ఇంజురీ ఏమైనా అవుతే డైరెక్ట్లీ గెట్ కేఎల్ రాహుల్. ఈ స్లాట్లో కూడా ఫిట్ అయిపోతాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ కింద. సో వీళ్ళు ముగ్గురు రైట్ నో. ఇప్పుడు ఓపెనింగ్ అభిషేక్ శర్మ, నెక్స్ట్ సంజు స్లాష్ రిజర్వ్ వికెట్ కీపర్ ఓపెనర్ కింద కేఎల్ రాహుల్. ఈ రెండు స్లాట్స్ గురించి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. సరే, ఇప్పుడు మనం నెంబర్ 3కి వెళ్దాం. స్కై సూర్యకుమార్ యాదవ్ యాజ్ క్యాప్టెన్. ఇందాక సిరీస్ చూసాం ఎట్లా పర్ఫార్మెన్స్ చేశాడు క్యాప్టెన్సీలో, అండ్ వితౌట్ ఇట్ అవుట్ యాక్చువల్లీ తను ఉంటాడా లేదా అని కొన్ని బయట మాటలు కూడా వింటున్నాము. ఏంటి తను ఆపరేషన్ కూడా జరిగింది, తనకు ఇంజరీ ఉండింది, సో రిగార్డింగ్ దట్. కానీ సూర్య వచ్చి క్లియర్ చేసేస్తాడు, ఏంటి సోషల్ మీడియాలో చెప్పాడు, ఐ కాంట్ వెయిట్ టు గెట్ అవుట్ దేర్ అని చెప్పేసి. తన ఫిట్నెస్ జరుగుతుంది, మోస్ట్ ప్రాబ్లీ సూర్య ఇస్ ఫిట్ అండ్ తనే క్యాప్టెన్ కూడా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా చూసాం తను ఎట్లా ఫిట్నెస్ చేస్తున్నాడు, నెట్స్ ప్రాక్టీస్ అన్ని చేస్తున్నాడు కాబట్టి. సో స్కై విల్ బి ద క్యాప్టెన్ అండ్ హిల్ ప్లే అట్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4 వచ్చేసి చాలామంది దీని గురించి క్వశ్చన్ మార్క్స్ లేపుతున్నారు, నాకు మాత్రం దీంట్లో క్వశ్చన్ మార్కే లేదు. ఐ డోంట్ ఈవెన్ నో అసలు దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు. నెంబర్ 4 ఇస్ తిలక్ వర్మ. సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు అండ్ రాగానే డొమెస్టిక్స్లో సెంచరీ. అండ్ మీకు గుర్తుందా ఇంగ్లాండ్ సిరీస్ సెకండ్ మ్యాచ్ ఇండియా వర్ చేసింగ్ అబౌట్ 165, ఇండియా 170 for 5. చెన్నైలో ఈ మ్యాచ్ ఆడింది. ఆర్చర్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, స్లో ఉండింది, పెద్ద గ్రౌండ్. అక్కడ ఎట్లయితే కొట్టి గెలిపించాడు. ఈ స్కోర్డ్ అబౌట్ 55 balls ఈ గాట్ అన్బీటెన్ 72, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. సో ఇండియన్ టీమ్కి సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్కి 4th highest రన్ గెటర్ ఈసారి. ఈ స్కోర్డ్ అబౌట్ 343 runs కొట్టాడు. సో డీసెంట్ పర్ఫార్మెన్స్. తిలక్ వర్మ అట్ నెంబర్ 4, లెఫ్ట్ హ్యాండర్ గన్ ఫీల్డర్, నాకైతే డౌటే లేదు తిలక్ వర్మ అట్ నెంబర్ 4. సో దాని తర్వాత నెంబర్ 5, ఇంతకుముందు ఈ ప్లేస్లో T20 ఫార్మాట్లో దూబే ఆడాడు, కానీ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు సీ ఎ చేంజ్. శివం దుబే ఇంగ్లాండ్తో 2 మ్యాచ్లు ఆడాడు, మిగతా మ్యాచ్లు ఆడలే. ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది, మంచిగా ఆడాడు డీసెంట్గా. కానీ ఐపీఎల్లో అంత మంచి ఫామ్ చూపించలేదు, లెగ్ అనిపించాడు ఫీల్డింగ్లో కానీ. అందులో బౌలింగ్ కూడా ఎక్కువ పేస్ వేయట్లేదు, బ్యాటింగ్లో కూడా కన్సిస్టెంట్గా కనపడలేదు ఎంత ట్రస్ట్ చేశారు సిఎస్కే. అందుకనే ఐఎమ్ గెటింగ్ బ్యాక్ శ్రేయస్ అయ్యర్ అట్ నెంబర్ 5. కారణము ఐపీఎల్ నెంబర్ చూడండి, 606 runs, దాంట్లో 6 50s అండ్ యావరేజ్ ఏమో 50 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్, ఇది నమ్ముతారా మీరు చూడండి, 175 స్ట్రైక్ రేట్. ఇంకా దీనికంటే పర్ఫార్మెన్స్ ఇంకెవరు ఏం చేస్తారు. సో శ్రేయస్ అయ్యర్ అట్ నెంబర్ 5 కూడా ఐ థింక్ డెఫినెట్లీ సెలెక్టర్స్ కన్సిడర్ చేయాలి నా ప్రకారము, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3 నెంబర్ 4 కూడా ఆడొచ్చు, కానీ ఇక్కడ పైన ప్లేస్ లేదు కాబట్టి అకార్డింగ్ టు సిచ్యువేషన్ పైన కింద చేయొచ్చు. కానీ శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ బ్యాటింగ్ ఆర్డర్లో ఉండాలి అకార్డింగ్ టు మీ. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ నెంబర్ 5. అండ్ కమింగ్ టు నెంబర్ 6, దీంట్లో డౌట్ లేదు, హార్దిక్ పాండ్యా ఆటోమేటిక్ చాయిస్, ఆల్రౌండర్. అండ్ కమింగ్ టు నెంబర్ 7, ఇక్కడ చూడండి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఎందుకంటే రింకు సింగ్ ఇంత ముందు అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు ఐపీఎల్లో కూడా. హీ డజంట్ హ్యావ్ ఎ గ్రేట్ నెంబర్స్, కానీ అగైన్ లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. అండ్ హీఈస్ ఎ ఫినిషర్. సో మీరు ఎవరైనా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని తెచ్చి ఇక్కడ ఆడిపిలేరు, దీనికి ఒక స్పెసిఫిక్ రోల్ అనమాట. ఏంటి ఈ నెంబర్ 7, దే హ్యావ్ టు గెట్ దోస్ రన్స్, క్విక్గా రావాలి, స్ట్రైక్ రేట్ చాలా మంచిగా ఉండాలి. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ రింకు. మేబీ అక్కడ ముందు ఆపర్చునిటీ ఇవ్వాలి తనకి, ఎందుకంటే ఇంతకుముందు సిరీస్ కంటిన్యూటీ ఉండాలి. ఆర్ స్లాష్ ఐఎమ్ గెటింగ్ కంప్లీట్లీ న్యూ ప్లేయర్ ఇక్కడ, అండ్ దట్ ఈస్ శశాంక్ సింగ్. అండ్ వై శశాంక్ సింగ్? ఐపీఎల్ మీరు చూసే ఉంటారు, కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. తిన యావరేజ్ కూడా 50 అండ్ హీ గాట్ 350 runs, అది కూడా కింద బ్యాటింగ్కి వచ్చి. అండ్ దాని తర్వాత చూడండి తిన స్ట్రైక్ రేట్ చాలా డీసెంట్ ఉంది, 150+ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్, 153 టు బి ప్రిసైజ్. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ నెంబర్ 7 దాకా. అండ్ ఇప్పుడు నెంబర్ 8 వచ్చేస్తే వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అక్షర్ పటేల్, దీంట్లో అసలు డౌటే లేదు. సో బ్యాటింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇండియా ఆల్వేస్ ఏంటంటే ఈ వైట్ బాల్లో లాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ కోరుకుంటారు, అందుకని అక్షర్ పటేల్ యాజ్ అ వైస్ కెప్టెన్. సో దీంట్లో సీల్డ్ పొజిషన్ సూపర్. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తాడు, గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అక్షర్ పటేల్. రైట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు. అండ్ బ్యాటింగ్లో కూడా డెప్త్ తీసుకొని వస్తాడు, మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తాడు, ప్రెషర్ హ్యాండిల్ చేస్తాడు మంచిగా. అండ్ నెంబర్ 9, కమింగ్ టు ఫాస్ట్ బౌలర్స్, ఇక్కడ ఫస్ట్ హర్షదీప్ సింగ్ వితౌట్ ఎ డౌట్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మంచిగా యాంగిల్స్ అన్ని యూజ్ చేస్తాడు. దాని తర్వాత వికెట్స్ ఉన్నాయి, వైట్ బాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ దాని తర్వాత బూమ్రా అట్ నెంబర్ 10.
అంటే తన ఫిట్నెస్ లెవెల్స్ గురించి చాలా అనొచ్చు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. నాకెందుకు అనిపిస్తుంది బూమ్రా ఆడుతాడు ఏషియా కప్ అని. ఎందుకంటే చూడండి, టెస్ట్ సిరీస్లో మొన్న ఇంగ్లాండ్తో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలే, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో 1 month దాకా గ్యాప్ ఉంది. దాని తర్వాత టెస్ట్ సిరీస్, దీని తర్వాత 28th సెప్టెంబర్ 9th స్టార్ట్ అయ్యి 28th అయిపోతుంది. ఇమీడియట్ నెక్స్ట్ మంత్ ఫ్యూ డేస్లోనే, అంటే అక్టోబర్ 2 నుంచి ఇండియా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్. బట్ ఐ డోంట్ థింక్ సో బూమ్రా ఫస్ట్ మ్యాచ్ ఆడతాడా లేకపోతే 2 మ్యాచ్లు ఆడడేమో అనిపిస్తుంది. ఎందుకంటే యూ డోంట్ నీడ్ బూమ్రా. హోమ్ సిరీస్లో కావాల్సింది మంచి స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ రోల్ అంత ఉండదు. సో ఐ ఫీల్ బూమ్రా ఏషియా కప్ ఆడడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఐమ్ పుట్టింగ్ బూమ్రా స్లాష్. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి కదా, బికాస్ హార్దిక్ పాండ్యా మనకి బౌలింగ్ ఇస్తాడు కాబట్టి ప్లేయింగ్ 11లో 2 ఫాస్ట్ బౌలర్స్ చాలు. ఆల్రెడీ హర్షదీప్ అయిపోయాడు, ఇంకో బూమ్రా. కానీ బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ స్క్వాడ్లో ఇంకో ఉన్నాడు కదా, తన ఎవరు ఉండాలి అంటే హర్షిత్ రాణా ఒకటి, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ, 2 పేర్లు వస్తున్నాయి. ఇది కాక ఖలీల్ అహ్మద్, ముఖేష్, ఇంకా చాలా మంది ఉన్నారు, సిరాజ్, వీళ్ళందరూ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిరాజ్, ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కాదు, కానీ సిరాజ్ చాలా మ్యాచ్లు ఆడేస్తున్నాడు, ప్లస్ T20 ఫార్మాట్. ఐ థింక్ మీరు ప్లేయింగ్ 11లో ఇప్పుడు సిరాజ్ని ఆడిపోయారు. ఆల్రెడీ హర్షదీప్ ఇంకా బూమ్రా ఆడుతున్నప్పుడు సిరాజ్ని బయట కూర్చోబెట్టే అవసరం లేదు. హీ షుడ్ ప్లే. ఆ టెస్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతే బెటర్. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లో ఈ ప్లే బోత్ దట్ మ్యాచెస్ కాబట్టి అందుకని ఐఎమ్ నాట్ పికింగ్ సిరాజ్. అండ్ సో ఇంకా మరి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఎవరంటే ఇందాక చెప్పినట్టు ప్రసిద్ధ్ ఇంకా హర్షిత్ రాణా 2 మధ్యలో ఉంది. హర్షిత్ రాణా ఒకటే T20 మ్యాచ్ ఆడాడు ఇంతవరకు, 3 వికెట్లు తీసి మంచిగా వేసాడు. కానీ లుకింగ్ అట్ IPL పర్ఫార్మెన్సెస్, ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్స్, పర్పుల్ క్యాప్, వాజ్ అవుట్ స్టాండింగ్. కంపారిటివ్లీ హర్షిత్ రాణా డౌన్ అయ్యాడు కొంచెం, 15 వికెట్సే తీసుకున్నాడు IPLలో. బట్ ఐ ఫీల్ దట్ ప్రసిద్ధ్ కృష్ణ డిజర్వ్స్ టు బీ దట్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్. మేబీ బూమ్రా ఏమైనా ఇంజురీ అట్లా ఏమైనా అవుతే ప్రసిద్ధ్ కృష్ణ విల్ వాక్ ఇన్ దట్ ప్లేస్. అందుకనే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ విల్ బి ప్రసిద్ధ్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు కమింగ్ టు నెంబర్ 11, స్పిన్నర్ కావాలి కదా టీంలో. అక్షర్ పటేల్తో పాటు ఇంకో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, వితౌట్ ఎ డౌట్ మిస్టరీ స్పిన్నర్. అండ్ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తాడు. వికెట్ అర్థం కాదు, ఏషియా కప్ అయినా ఏషియన్ బ్యాటర్స్ ఉన్న వరుణ్ చక్రవర్తిని రీడ్ చేస్తాం చాలా కష్టం. సో ఆటోమేటిక్ చాయిస్. అండ్ స్లాష్ కుల్దీప్ యాదవ్ విల్ బి బ్యాకప్ స్పిన్నర్, చెన్నామెన్. మరీ పిచ్ టర్నింగ్ ఉంటే 3 స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు అప్పుడు ప్లేయింగ్ వెళ్ళి ఆడిపిస్తానికి. సో మొత్తం మీరు చూస్తే ఇప్పుడు 15 మెంబర్ స్క్వాడ్ ఇలా ఉండబోతుంది. మరి దీంట్లో చాలామంది అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, ఎందుకంటే మీ ప్లేయర్స్ ఉంటారు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి. ఐ వాంట్ యూ టు డిస్కస్ మరి టీం ఎట్లా అనిపించింది, మరి మీ టీం ఏంటి, ఏ పొజిషన్లో ఎవరిని ఆడిపిస్తారు, ఈ 15 మెంబర్ స్క్వాడ్లో ఎవరు సెలెక్ట్ చేస్తారు కింద కమెంట్ చేయండి. యువర్ టీమ్ ఓపెనర్స్ దగ్గర నుంచి కింద మొత్తం నెంబర్ 11 ప్లస్ ఎక్స్ట్రా 4 ప్లేయర్స్ 15 మెంబర్ స్క్వాడ్ ఎవరు ఉంటుందో ఇన్ డీటెయిల్ మీరు కూడా కింద రాయండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ యూ హ్యావ్ ది డిస్కషన్. అందరూ చదువుతారు కింద, వాళ్ళ ఒపీనియన్ తెలిస్తే బాగుంటుంది. దట్స్ అబౌట్ దిస్ 15 మెంబర్ స్క్వాడ్. అయితే చూడండి, ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ముందే ఒక ప్రెడిక్షన్ చేస్తున్నా, ఈ ఏషియా కప్ డెఫినెట్లీ ఇండియా గెలుస్తుందని ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఊరికని అనట్లే. దానికి రీజన్ ఏంటంటే ప్రతి ప్లేయర్కి తన వెనకాల ముగ్గురు బ్యాకప్స్ ఉన్నారు. సో ఎవ్రీ ప్లేయర్ ఈజ్ ఆన్ ద టోస్. చాలా కాంపిటీషన్ ఉంది, వాళ్ళందరికీ తెలుసు. ఇఫ్ దే డోంట్ పర్ఫార్మ్ దిల్ కమ్ అవుట్ ఆఫ్ ద టీమ్. సో ఇలాంటి టైంలో ప్రెషర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దిల్ బి ఆన్ ద టోస్, దే వాంట్ టు డూ వెల్. సో ఇలా ఫైర్ ఉన్నప్పుడు టీంలో దిల్ డెఫినెట్లీ డూ వెల్. అండ్ వైట్ బాల్లో దే విల్ రూలింగ్ కాబట్టి, ఇక ఏషియా కండిషన్స్ కాబట్టి, ఇండియా దగ్గర బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు కాబట్టి బౌలింగ్ యూనిట్, ఐ ఫీల్ ఇండియా విల్ విన్ దిస్ ఏషియా కప్ అని ముందే ప్రెడిక్ట్ చేసిన. వెయిట్ అండ్ సీ, ఇంకా చాలా టైం అయితే ఉంది. అండ్ బ్యాకప్ గురించి మాట్లాడుతాం, క్యాప్టెన్కి కూడా ఇంకో బ్యాకప్ ఉన్నాడు ఇప్పుడు, క్యాప్టెన్ ఇంకో గిల్ కూడా వెయిటింగ్ ఉన్నాడు. అంత కాంపిటీషన్ ఉంది. దట్స్ వై ఐమ్ ప్రెడిక్టింగ్ దిస్. ఐ ఫీల్ ఇండియా విల్ డూ వెల్. సో దట్స్ ఇట్. మరి దీని గురించి మీరేమంటారు? వాట్ విల్ ఇండియా డూ ఇన్ ఏషియా కప్ అండ్ మీ 15 మెంబర్ స్క్వాడ్ కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.